ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్టయితే మనం ఇక్కడ చూడండి సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న సోలార్ స్ట్రీట్ లైట్ అండి ఇవన్నీ. దీంతో రిమోట్ కంట్రోల్ తోటి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు 30 వాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వెనక మనకి ఈ విధంగా చూసినట్టయితే ఇక్కడ ప్యానల్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ మనకి ఈ విధంగా లైట్ అనేది వస్తుంది అనమాట. చాలా సింపుల్గా ఈజీగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ తోటి ఎలాంటి పని అవసరం లేదు, డైరెక్ట్ మీరు దీన్ని తీసుకొని వెళ్ళగలుగుతారు. చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో. దీన్ని చూసినట్టయితే ఈ విధంగా వస్తుంది మనకి. ఇది ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ ఇది ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఈ హోల్లో కనుక మనం ఏదైనా పెట్టినట్టయితే ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా లైట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఇది మార్నింగ్ కాబట్టి ఇప్పుడు లైట్ రావట్లేదు జనరల్గా. దీన్ని ఈ విధంగా కింద పెట్టినట్టయితే దాంట్లో ఛార్జింగ్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. అది ప్యానల్ మీద లైట్ పడ్డప్పుడు అది ఛార్జ్ అవుతుంది, లైట్ లేనప్పుడు ఆటోమేటిక్గా లైట్ అనేది మనకి గ్లో అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈవినింగ్స్ జనరల్గా ఎక్కువ ఇవి అవుతాయన్నమాట. ఛార్జింగ్ ఉండగలగాలి దీనికి, అంతే సింపుల్ అది. సో ఇలాంటి లైట్స్ మనం తయారు చేయొచ్చండి దీంట్లో. ఇవన్నీ కూడా గ్లో లీడర్లో బెస్ట్ ప్రైజ్కి దొరుకుతాయి. దీన్ని రిమోట్ కంట్రోల్తో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇది 12 అవర్స్ బ్యాకప్ పర్పస్లో వస్తుంది అనమాట మనకి. గ్లోజిడ్లో రకరకాల బులాట్స్ దొరుకుతాయి. గార్డెన్లో కానివ్వండి, లేకపోతే టెర్రస్ గార్డెన్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. మన ఇంటి టెర్రస్ మీద ఒక గ్రాస్ లాంటిది మ్యాట్ కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ది కానివ్వండి, ఒరిజినల్ కానివ్వండి, మనకి దొరికే గ్రాస్లో ఇవన్నీ పెట్టుకొని 4 చైర్స్ వేసుకొని ఇలాంటి లైట్స్ అనేవి అక్కడ పెట్టుకున్నట్టయితే ఈవినింగ్స్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము. నలుగురు ఏదైనా వచ్చినప్పుడు పార్టీ చేసుకున్నప్పుడు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. గ్రూప్ అంటే మనకి ఎవరైనా గెట్ టుగెదర్ అయినప్పుడు కానివ్వండి, ఈ మధ్య కిట్టి పార్టీస్ అనేవి కానివ్వండి, ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి. అలాంటి వాటి అన్నింటిలో కూడా ఇలాంటి బులాట్స్ ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క అంబిషన్స్ కానివ్వండి, అంబియన్స్ కానివ్వండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లైటింగ్ అనేది ఎందుకంటే నైట్ పూట ఇవి వేసినప్పుడు అక్కడ చుట్టూ చాలా ఎక్సలెంట్గా వస్తుందన్నమాట. సో అలాంటి వాటికి ఈ బులాట్స్ అనేది మనం వాడుకోవచ్చు. ఇది కూడా కస్టమైజ్డ్ అండి. దీంట్లో మనం 1 ఫీట్, 1.5 ఫీట్, 2 ఫీట్, 2.5 ఫీట్, 3 ఫీట్, 4 ఫీట్ ఈ విధంగా ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎంఎస్ బాడీతో చేస్తాం మనము, అదేవిధంగా అల్యూమినియం బాడీతో కూడా మనం దీంట్లో తయారు చేయడం అనేది జరుగుతుంది. కలర్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కూల్, వామ్, న్యాచురల్ ఆర్ బ్లూ కలర్ కానివ్వండి, గ్రీన్ కలర్ కానివ్వండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఎలాంటి కలర్ కావాలంటే అవి మీ దగ్గర మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా కలర్ ఇక్కడ మీరు బ్లూ కలర్ చూస్తున్నారు, మన గ్రే కలర్ చూస్తున్నారు, అదేవిధంగా బ్లాక్ కలర్ కూడా మీరు చూస్తున్నారు. హౌసింగ్ అనేది ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మనం తయారు చేయడం అనేది జరుగుతుంది. చెప్పే కదండి, గ్లో ఎల్ఈడీలో మీకు ఎలాంటిదైనా సాధ్యమవుతుంది. సో ఇలాంటివన్నీ కస్టమైజేషన్ కూడా మా దగ్గర మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మన డొమెస్టిక్ సెక్టార్లోకి వచ్చినట్టయితే రకరకాల కాబ్లెట్స్ చూపిస్తాను, అదేవిధంగా మీకు ప్రొఫైల్స్ చూపిస్తాను, మ్యాగ్నెటిక్ ట్రాక్స్ కూడా నేను మీకు చూపిస్తాను కంప్లీట్గా. మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్లో ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల ట్రాక్ లైట్స్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉంటాయి. గ్రిల్ స్పాట్ లైట్ అని కానివ్వండి, లీనియర్ ప్రొఫైల్ అని కానివ్వండి, ఇక్కడ హ్యాంగింగ్ చూసినట్టయితే స్పాట్ లైట్ కానివ్వండి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల హ్యాంగింగ్ లైట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే చాలా అద్భుతంగా వస్తుంది. పైన చూసినట్టయితే మనకి లైటింగ్ ఎలా వస్తుందో కనబడుతుంది మనకి ఇక్కడ చూడండి. అదేవిధంగా ఇది చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు చూడటానికి చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా చూడండి, మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర పెట్టుకోవచ్చు. అదేవిధంగా లేదు అంటే మన డైనింగ్ టేబుల్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి బాల్స్ చాలా ఎక్సలెంట్గా కనబడుతున్నాయి. చూసారు కదా, ఇక్కడ లైటింగ్ వస్తుంది దీనికి, ఈ కింద బ్యాక్ డౌన్ నుంచి కూడా మనకు వస్తుంది అనమాట. సో ఇది కూడా చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది మనకి. ఇది ఇలా చూసినట్టయితే దీంట్లో కూడా చూడండి, ఇక్కడ మనకి లైటింగ్ ఎలా వస్తుందని మనకు తెలుస్తుంది. ఇది లైటింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. గోల్డ్ కలర్లో చాలా ఎక్సలెంట్గా ఉంది. దీన్ని కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యాగ్నెటిక్లో రకరకాల లైట్స్ ఉంటాయి. దీన్ని ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ మనం యూజ్ చేసినట్టయితే బెడ్రూమ్లో మ్యాగ్నెటిక్ ట్రాక్ యూజ్ చేస్తున్నాము, అండ్ తర్వాత డైనింగ్ దగ్గర యూజ్ చేస్తున్నాము, హాల్లో యూజ్ చేస్తున్నాము అనుకోండి. ఈ లైట్ నాకు ఇవాళ ఇక్కడ వద్దంటే జస్ట్ దాన్ని సింపుల్గా ఇలా పుల్ చేసి అక్కడ మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఇది చిన్నపిల్లలు కూడా దీన్ని చేయగలుగుతారు. సో అలాంటి మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ది బెస్ట్ ప్రైస్కి వస్తుందండి మన దగ్గర. ఎవరైతే ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ముందు అంటే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఫాల్ సీలింగ్ కన్నా ముందరే వాళ్ళు ఆ ఆలోచన ఉందనుకున్నప్పుడు ముందు కనుక మనం అప్రోచ్ అవ్వగలిగితే దీనికి ఎలాంటి మెకానిజం చేసుకోవచ్చు అనేది మన దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి. ఆ విధంగా చేసుకున్నట్టయితే ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అన్నీ కూడా మనం దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట.